ఎలాగున్నారండి? మీరు మీ కుటుంబస్తులందరూ ప్రభు మహాకృపలో క్షేమమే కదూ? ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీకు నా హృదయపూర్వక శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. నేటి దిన వాక్య ధ్యానం కొరకు బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 15 వర్స్ 11, ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనం. అందుకు యెహోవా, నిశ్చయముగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరుచుచున్నాను. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. కృపగల మా తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆయన బలపరిచేటటువంటి దేవుడు, అనగా ప్రోత్సాహపరుచువారు. మనం ఎదుర్కొనే పలు పరిస్థితులలో ఆయన మనల్ని తప్పించువారు, కాపాడువారు. ఈ కార్యాలన్నీ కూడా ప్రభువే చేసేటటువంటి వారై ఉన్నారు. ఇర్మియాతో ప్రభువారు అన్నారు, గర్భమందు రూపింపబడక మునుపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను, నేను నిన్ను ప్రతిష్ఠించాను అని చెప్పి ఆయన తన ప్రజలైనటువంటి యూదా వారికి ఆయన ప్రవక్తగా ప్రభువారు వాడుకున్నారు. అయితే ప్రజలు ఏ విధంగా ఉన్నారు అని అంటే, దేవుని మార్గమునకు, అలానే ప్రవక్త చేస్తున్నటువంటి పరిచర్యకు ఎంతో తిరుగుబాటు చేసేటటువంటి వారుగా ఉన్నారు. వారి తిరుగుబాటును బట్టి బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 9 వర్స్ 1, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో, నా జనులలో హతమైన వారిని గూర్చి నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఓటగాను దివారాత్రము ఉండాలి అని అతడు తెలియపరుస్తున్నాడు. కారణం ఏంటంటే, వారంతా దుఃఖాన్ని, బాధను కలుగు చేస్తూ ఉన్నారు. అంతేకాక ప్రాణాపాయ పరిస్థితులను కూడా ఇర్మియా గారి కలుగు చేస్తూ వచ్చారు. అయితే ఈ పరిస్థితులన్నిటి మధ్య ప్రభువారు అతనికి చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను నిన్ను బలపరుచుచున్నాను. ప్రజలు నీకు కీడు చేయాలని ఉద్దేశించిన, నీకు మేలు కలగాలని నేను నిన్ను బలపరుస్తున్నానని ప్రభువారు అన్నారు. అనగా ప్రోత్సాహపరుస్తాను, ధైర్యపరుస్తాను, తప్పిస్తాను, కాపాడుతాను అనేటటువంటి మాటల చేత ప్రభువారు ఇర్మియా గారిని బలపరిచారు. ఈ అనుభవాలలో నుండి అతడు విలపిస్తూ పలికినటువంటి మాటలు ఇర్మియా గ్రంథం ప్రక్కనే ఉన్న విలాప వాక్యాలు అనేటటువంటి పుస్తకంలో మనం చూస్తాం. ఇర్మియా విలపిస్తూ పరిచయం చేశాడు కనుక అతనికి ఇవ్వబడినటువంటి పేరేంటంటే విలాప ప్రవక్త. తన విలాపములో నుండి పలికినటువంటి అనుభవపూర్వకమైన మాటలు ఏంటంటే, బుక్ ఆఫ్ లామెంటేషన్స్ చాప్టర్ 3 వర్స్ 31 to 33, విలాప వాక్యంలో 3వ అధ్యాయం 31 నుంచి 33 వచనాల్లో, ప్రభువు సర్వకాలము విడనాడడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును, హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగ చేయడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. నిజమే, దేవుడు మన జీవితం అనుభవించే బాధ అయినా, కష్టమైనా అది హృదయపూర్వకంగా మన కొరకు ఆయన చేసేటటువంటి దేవుడు కాదు. నిశ్చయముగా ఆయన మనల్ని విడనాడక తన కృపా సమృద్ధిని బట్టి మన యందు జాలిపడేటటువంటి దేవుడు. శరీరధారిగా యేసు క్రీస్తు ప్రభువారు సేవా పరిచర్య చేస్తున్నటువంటి కాలమందు ఆయన మన నిమిత్తమై ఆ కలువరి శిలువలో మరణించుటకు ముందు ఆయన ఆ వేదనను జ్ఞాపకం చేసుకుంటూ ఒలీవ కొండకు వెళ్ళి ఆయన ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నటువంటి సందర్భంలో, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు, నా ఇష్టం చొప్పున కాదు నీ చిత్తాన్ని బట్టి చేయమని పలికినటువంటి ఆ సందర్భంలో గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ 22 వర్స్ 43, లూకాసు వార్త 22:43లో, అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను అనేటటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. నిజమే, తండ్రి అయిన దేవుడు శరీరధారి అయినటువంటి క్రీస్తును బలపరుస్తున్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. పౌలు గారు కూడా తన సేవా పరిచర్లో తాను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను గురించి పాల్స్ ఎపిస్టల్ టు ఫిలిపియన్స్ చాప్టర్ 4 వర్స్ 12 and 13, అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. కారణం ఏంటంటే, నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలుగుతున్నానని అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. నిజమే, విశ్వాస జీవితంలో మనలను ప్రోత్సాహపరచువారు స్నేహితులు, బంధుమిత్రులు, రక్త సంబంధికులు, తోడబుట్టినటువంటి వారు కాకపోవచ్చు, కానీ ప్రోత్సాహపరిచేటటువంటి దేవుడు ఆయన మనకున్నారు. గనుక
ఎన్నడూ ఆయనను విడిచిపెట్టక ప్రభువు సన్నిధిలో ప్రార్థించుచు, ఆయన మాటలను చదివి ధ్యానించుచు, ఆయనను స్తుతించుచు మంచి అనుబంధాన్ని ప్రభువుతో మనం కలిగి ఉంటే ఊహించని రీతిగా ప్రభువారు మనల్ని బలపరుస్తారు. ఆయన అనుగ్రహించేటటువంటి బలమే మనము జయించలేని వాటిలో జయం పొందటానికి గల కారణం. మనం ప్రేమించిన వారు కొన్ని సందర్భాల్లో మనల్ని బలహీనపరుస్తారు, మనల్ని కృంగదీస్తారు. మనం నమ్మినటువంటి వారే మన జీవితాలపై ఎన్నో నష్టాలు తలపెడతారు. కానీ నేడు విన్న ఈ మాటల ద్వారా మనల్ని ప్రోత్సాహపరిచేటటువంటి దేవుడు నాడు ఇర్మియాకు, ఆ తర్వాత కాలంలో శరీరధారి అన్నటువంటి క్రీస్తు ప్రభుకు, అలానే పౌలు గారికి ఏ విధంగా ఆయన తోడుగా ఉండి గొప్ప కార్యాలు వారు చేయటానికి కారణమయ్యారో ఈ మాటలు వింటున్నటువంటి మనలను కూడా ఆయన బలపరచబోతున్నారు. ఈ దీవెన పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన. కృపగల మా తండ్రి, వందనాలు. బలహీనపరిచే పరిస్థితుల మధ్య బలపరిచే దేవుడవుగా మీరు మాకున్నారు గనక మీకు స్తోత్రాలు. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయం దీవించండి. నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన వారిని ఆశీర్వదించండి. మా ప్రియులు ముందున్న కాలమంతా బలహీనపరిచే పరిస్థితుల వైపు చూడక బలపరిచే నీ వైపు చూసి అన్ని విషయాలలో జయం పొందటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడ నడిపించునుగాక. ఆమేన్. నేడు విన్న ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయా? మీరు ఆత్మీయంగా బలపరచబడుతూ ఉంటే మీరు పొందుతున్నటువంటి మేలులు మాతో పంచుకోనండి. మీ ప్రార్థన అవసరతలను కూడా మాకు తెలియపరచుటకు నా సెల్ నెంబర్ 9959141897. God bless you. Have a blessed day. ఇట్లు మీ సహోదరుడు పాస్టర్ విలియం బోత్.